ఈరోజు రైల్వే కోడూరు అంబేద్కర్ సర్కిల్ నందు ఈరోజు మనకు దశ దిశ నేర్పించి ఈ దేశంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగ అవకాశం కల్పించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు మంచి దినముగా మనము కొలుచుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు ఆయన పొందుపరిచిన అంశాలలో ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ ఈ దేశంలో ఉండే అన్ని మతాలకు సంబంధించి ఒక ఆర్టికల్ గా తయారు చేసి ఆయన చైర్మన్ గా ఉండి ఈ రోజు రాజ్యాంగం వచ్చిన రోజు ఖచ్చితంగా ఈ దేశంలో ప్రతి ఒక్కరూ ఆయన రాసిన రాజ్యాంగాన్ని మాత్రము తీసుకొని అద్భుతంగా భావించి ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యి కనీసం ఈ రోజు ఆయనకు నివాళి అర్పించేదానికి కూడా వాళ్లకు అర్హత లేదంటే ఈ ఎస్సీ రిజర్వేషన్ అనేది ఉండే కూడా నిర్ణయమైపోతుంది. ఎస్సీలు అనేవి ప్రతి ఒక్కరూ వర్షం కాదు, మన ఇంట్లో మొలనిచ్చినా కూడా ఆ మహానుభావులు స్మరించుకునే ధైర్యం మనకుంది. ఎందుకంటే ఈరోజు స్వతంత్రంలో మాట్లాడే హక్కు, మనం స్వతంత్రంగా జీవించే హక్కు ఇచ్చారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక గర్వాన్ని చెప్పి ఈరోజు అన్ని నియోజకవర్గాలలో ఎస్సీ నియోజకవర్గాలుగా పోటీ చేసి గెలిచి కనీసం అంబేద్కర్ గారికి నివాళులు అర్పించే మనస్తత్వం కూడా లేదు. ఈరోజు ఖచ్చితంగా ఎంతో మంది రిజర్వేషన్లతో ఉద్యోగాలు తీసుకొని అడ్వాన్స్లు ఎస్పీలు డిఎస్పీలు అయినా కూడా ఆయన రాజ్యాంగంలో స్మరించుకోవడానికి వినియోగపరుచున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వచ్చే అవకాశం లేకపోయినా ప్రతి కుటుంబంలో రాజ్యాంగం గురించి మన భవిష్యత్తు పిల్లలు కూడా తెలియాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.